నాటక నాటకం శ్రమయే నాటకం, నాటక నాటకం బ్రతుకే నాటకం, నాటక నాటకం శ్రమయే నాటకం, నాటక నాటకం బ్రతుకే నాటకం. శ్రమజీవుల శ్వాసల్లో శబ్దాలే పలికినాయి, ఆట విడుపు ఆటల్లో బొమ్మలే కదిలొచ్చినాయి, దీపాల వెలుగుల్లో చిరల చాటు నీడల్లో తోలు బొమ్మల పాత్రలతో తోలు డప్పుల దరువులతో పురుడోసుకుందే నాటకం, పురి విప్పి ఆడిందే నాటకం, పురుడోసుకుందే నాటకం, పురి విప్పి ఆడిందే నాటకం. నాటక నాటకం శ్రమయే నాటకం, నాటక నాటకం బ్రతుకే నాటకం, నాటక నాటకం శ్రమయే నాటకం, నాటక నాటకం బ్రతుకే నాటకం. పురాణాల పాత్రలతో ఇతిహాసపు కథలతో చారిత్రక ఘటనలతో స్వాతంత్రపు జాగృతితో ఉద్యమాల ఊపిరితో జీవితపు వ్యధలతో వేదికెక్కి ఆడిందే నాటకం, మనిషి బ్రతుకు ప్రతిబింబమే నాటకం, వేదికెక్కి ఆడిందే నాటకం, మనిషి బ్రతుకు ప్రతిబింబమే నాటకం. నాటక నాటకం శ్రమయే నాటకం, నాటక నాటకం బ్రతుకే నాటకం, నాటక నాటకం శ్రమయే నాటకం, నాటక నాటకం బ్రతుకే నాటకం. మనసులనే కదిలించి కథలన్నీ కరిగించి పాత్రలనే సృష్టించి చైతన్యమే రగిలించి ఆలోచన పుట్టించి ఆనందమే అందించి సామాన్యుల శ్రమ రూపకమే నాటకం, సృజనాత్మక దృశ్య కావ్యమే నాటకం, సామాన్యుల శ్రమ రూపకమే నాటకం, సృజనాత్మక దృశ్య కావ్యమే నాటకం. నాటక నాటకం శ్రమయే నాటకం, నాటక నాటకం బ్రతుకే నాటకం, నాటక నాటకం శ్రమయే నాటకం, నాటక నాటకం బ్రతుకే నాటకం. కాలాన్నే ప్రశ్నించి కరుణతో మెప్పించి అద్భుతమే సృష్టించి రౌద్రాన్నే పలికించి నవ్వులనే పూయించి వీరత్వమే చూపించి శృంగారం ఒలికించి శాంతాన్నే అందించి నవరసాల రంగస్థలి నాటకం, యుగ యుగాల రంగభూమి నాటకం, నవరసాల రంగస్థలి నాటకం, యుగ యుగాల రంగభూమి నాటకం. నాటక నాటకం శ్రమయే నాటకం, నాటక నాటకం బ్రతుకే నాటకం, నాటక నాటకం శ్రమయే నాటకం, నాటక నాటకం బ్రతుకే నాటకం, శ్రమయే నాటకం బ్రతుకే నాటకం, శ్రమయే నాటకం బ్రతుకే నాటకం, శ్రమయే నాటకం బ్రతుకే నాటకం. ಮಕ್ಕಳಂಟ ನಬಾಂಜೆ ಎಂದಾರ ಕರಿಕಿಚ್ಕಡಿಯಾ ನಾಂದೇರಿಕಿಡಿಯಾ ನಾಚೆ ನಾತ್ರಿಲಿಯಾ ಎನ್ನ ಕಡಿಯಲಪ್ಪ ಎನ್ನ ಕಡಿಯಲಪ್ಪ
என்ன சொந்தராலே கதியா துய்யா காரே தப்படியா காரே தப்படியா கா ನಾರೇ ಎಂದೋರಿ ಕಂಡಾರಡಿ ಬೇಕು ನಾಚೇರಿ ನತ್ತಾರಡಿ ಓ ಗಾರಿಂಗೆ ಬಾಗ ಓ ಕಾರಿಂಗಿ ಬಾರ ಟಪ್ಪಾರ್ ಕಿಡಿಕಿಡಿ ತಪ್ಪಾರಿ ಕಿಡಿಕಿಡಿ ಮಾರಿಂಗೆ ಸಾರ ఓ మారింగ సారా మాస్ మక్సం చెప్పా జేబో జేబో సుగ్గాయ నుకో కొరమా కొరమామా ಮಾಸ್ ಮಂತಾಂಕೋ ನಬಾರಿ ಜಾರೆ ಓ ಸಾನಂಗ ಮಾರಿಂಗೆ ಸಾರ కమిటి బిలివి సే ఆబుల దివో ఓర లప్తయోద్దామనే ఓర ఏంటయ్యో మామనే ಎನ್ನ ತುದಿಲಿಯ ಕಾಂದೇಲು ಕಡಿಯ ತುದಿಯ ఓర కాందేలు తగిర్ చుడియా పరమే నాందేలు వాడే తప్పడియా నిప్పాడికో ನಾಮಾರ ಎಂದಾರಕು ವಾರಿಯೇ ಓ ಸನ್ನಾಲ ಬಾರ ಕುಹು ಬಹು ಓ ಮನ್ನಾಲ ಬಾರ ಕುಹು ಬಹು ಮ ಮನ್ನಾಗೆ ನಾರೆ ನಾಮಾರ కోరా ఇదమా ಮೇಸು ये मेसु सेंद्रिया मजंग तार आंगनी मजंग माने पारे पारे पामे पामे और कुकु बड़ा मजंग मजंग క్రవో నా పార్కుడు ఎందారకు ఎట్రిమా నన్నవర नगरे నగరే ఎందోరిడి నాచేరి టప్పారిడి टप्पारिडी ఎన్నారే टप्पारिडी తోహుదయారు తీనే వారే తమ అబ్బాయి ప్రేమ ఒర మాన్ తేరు కుర్మా పారాదనే పామే ఎన్నారి కరికచ్చియా ఆందేరు బా కురామా లగమా ತಾನ್ ಕೆಂದಾಲು ಟುಕೋ ನಾಟುವ అటు కోనాడువా కుసైనా కాంగని హడంగనా సాంగనే వారే ಓ ಸನ್ನಾಲ ಬಾರ సన్నాల బారా కన్నాల బారే బో ఆంగనే గజంనా లంగబాయి ఆంగని మజంగ్నా తంగమ్మమ్మ ಏಯ್ ಬೀಗು ಬರ್ಬೈ ಸಾಂಜಿ ದಿಂಪಾಷ್ಟುವೆ సాంజి దింబాష్టమే సాంజి దింబాష్టమే కుర్రమామ కుర్రామామే తుర్రామా తప్పిడియా ఏమైందండి ఏమైందంటే మనకు తెలియనట్టు అడుగుతుంది ఏమైంది హలో సార్ ఏమైంది హలో మేడం ఏమీ కాలేదు ఓ ఏమైంది మధ్యలో ఆపేసావు ఆపక ఏం చేయాలండి అరే చూస్తున్న ప్రేక్షకులకే కాదు చేస్తున్న నటులమైన మనకు కూడా అర్థం కాని ఈ జీబ్రిష్ లాంగ్వేజ్లో నాటకం చేయడం అవసరమా అంట చక్కగా మన భాష మనందరికీ తెలిసిన వచ్చిన తెలుగులోనే నాటకాలు చేయొచ్చు కదండి అంటే అరటి పండు ఒలిచి నోట్లో పెట్టండి సార్ అంటావు అంతేనా సార్ ఒక్కోసారి మీరు భలే గమ్మత్తుగా మాట్లాడతారు సార్ ఇప్పుడు ఏమంటావు ఈ జీబ్రీస్ లాంగ్వేజ్ నీకు అర్థం కాలేదంటావు ఎగ్జాక్ట్లీ సార్ మరి మొన్న మధ్య ఏదో నేషనల్ థియేటర్ ఫెస్టివల్కి వెళ్ళాను సార్ అక్కడ ఒక మరాఠీ నాటకం చూశాను చాలా బాగుంది అద్భుతంగా ఉంది బాగా చేశారు నాకు బాగా నచ్చిందని చెప్పావు ఎస్ సార్ అంటే నీకు మరాఠీ లాంగ్వేజ్ వచ్చా నాకు మరాఠీ భాష రాదు సార్ కానీ నాకు భాష రాకపోయినా ఆ కథని కథలో ఉన్న కంటెంట్ని నాకు బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్ అంటే అంతే అత్యద్భుతంగా నటించారు ఆ నటులు అంతేకాదు ఆ సెట్టింగ్ ఆ లైటింగ్ ఆ మ్యూజిక్ అబ్బ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 ా ఇవన్నీ కలిపి భాష రాకపోయినా సరే నాకు కథ బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్ కదా అంటే అక్కడ భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం అంటావు ఎగ్జాక్ట్లీ సార్ మరి ఇక్కడ కూడా అంతే కదా ఇక్కడ ప్రదర్శించేటప్పుడు ఈ తిప్పలన్నీ మనకెందుకండి చక్కగా మన భాష మనందరికీ తెలిసినా వచ్చినా తెలుగులోనే నాటకాలు చేయొచ్చు కదా ఏమ్మా చెప్పరేంటి అడగరేంటి పాయింట్ సార్ కరెక్టే సరే 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 ఇప్పుడు మనం వేస్తున్న నాటకాలు చూస్తున్న ప్రేక్షకులు మన నాటకంతో మమేకమై మనతో ట్రావెల్ చేసి నాటకాన్ని అర్థం చేసుకుని చక్కగా మనతో ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా వాళ్ళని మనతో ట్రావెల్ చేయించాల్సిన బాధ్యత నటులుగా మన మీద ఉందా లేదా ఉందని అనుకుంటున్నాను సార్ సరే 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 ఉందని అనుకుంటున్నాను అవన్నీ పక్కన పెడదాం ఇప్పుడు నీ విషయానికే వద్దాం
ఇప్పుడు నేను చేస్తున్న నాటకాల్లో మంచి వేషం ఇస్తానను, లేకపోతే నీకు మంచి రెమ్యునరేషన్ ఇస్తానను, లేకపోతే నా దగ్గర నాటకాలు చేస్తే నీకు మంచి పేరు వస్తుందను, ఇంకోటో కారణంతో నా దగ్గరకు వచ్చి నాటకాలు చేస్తున్నావు. అవును. అయితే నువ్వు చేస్తున్న క్యారెక్టర్ని ఇంప్రవైజ్ చేయడానికి, ఆ, ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి ఆ. ఎంతవరకు హోంవర్క్ చేస్తున్నావు, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నావు, ఆ క్యారెక్టర్ని ఎంత రీసెర్చ్ చేస్తున్నావు, ఇది చెప్పు ఒకసారి చూద్దాం. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? నేను క్యారెక్టర్ కోసం రీసెర్చ్ చేయట్లేదా? నేను క్యారెక్టర్ కోసం హోంవర్క్ చేయట్లేదా? ఆ, ఇవన్నీ చేయకుండానే నా చిన్నప్పటి నుంచి ఇంతమంది డైరెక్టర్ల దగ్గర ఇన్ని నాటకాల్లో నేను వేషాలు వేసానా? ఏమ్మా నువ్వు చెప్పు. సార్ ఎలాగో మీరు హోంవర్క్ రీసెర్చ్ అనే భారీ డైలాగ్ మాట్లాడుతున్నారు కాబట్టి సార్ ఇప్పుడు నేను ఇది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాను. ఇందాక మీరు ఏదైతే జీబ్రిష్ లాంగ్వేజ్ లో ఒక సీన్ చేపించారు చూసారు మాతోటి, అది నాకు కంప్లీట్ గా అర్థమైంది సార్. అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారో, రచయిత ఏం చెప్పదలుచుకున్నారో కంప్లీట్ గా అర్థమైంది సార్ నాకు. ఇప్పుడు అదే సీన్ ని నేను తెలుగులో నేను చేసి చూపిస్తాను సార్. దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి సార్. చేంజ్ చూద్దాం. ఓకేనా సార్? ఏంటి సార్ చేయించేది? ఈ నాటకానికి డైరెక్టర్ మీరా ఆయన? అమ్మ తల్లే, ఈ నాటకానికి డైరెక్టర్ సారే, కానీ ఈ ఒక్క సన్నివేశాన్ని మాత్రం ఈ ఒక్క సన్నివేశాన్ని నేను డైరెక్ట్ చేయబోతున్నాను సార్. మీరు పర్మిషన్ ఇచ్చినట్టే కదా? ఇచ్చినట్టే. ఓకే సార్. ఏంటి సార్ ఇచ్చేసేది? ఒకదానికి రెమ్యూనరేషన్ ఇచ్చి 2 డేస్ చేయించుకుంటే ఎలాగా? అమ్మా, మీ రెమ్యునరేషన్ గురించి మీరేం కంగారు పడకండి. మీ రెమ్యునరేషన్స్ నేను ఇస్తాను. ఓకేనా? ఓకేనమ్మా? ఓకే ఓకే సార్. సార్. ఓకే. చేంజ్. ఓకేనా సార్? ఓకే. అమ్మ నీకు డబ్బులోకి డబుల్ రెమ్యునరేషన్ కదా? అమ్మ నీకు ఓకే సార్. ఓకేనా? ఒక రోజు ఏం జరిగిందంటే, బొమ్మలు 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 మబ్బుల దాగిన బొమ్మలు, బొమ్మలు 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 మబ్బుల్లో బొమ్మలు, బొమ్మలు 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 మబ్బుల దాగిన బొమ్మలు, బొమ్మలు 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 మబ్బుల్లో బొమ్మలు. కుందేలుకి కొమ్ములు అంటూ గాడిద గుడ్డే పెట్టిందంటూ తననా 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 తననా. కుందేలుకి కొమ్ములు అంటూ గాడిద గుడ్డే పెట్టిందంటూ తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిగా చూపే మబ్బుల్లో బొమ్మలు, మబ్బుల్లో బొమ్మలు, బొమ్మలు 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 మబ్బుల దాగిన బొమ్మలు, బొమ్మలు 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 మబ్బుల్లో బొమ్మలు, 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 మబ్బుల్లో బొమ్మలు. ఏం జరిగిందేమో, నాకు చాలా టెన్షన్గా ఉంది. దరిద్రపు మొహం అని మాట వింటేనేగా టెన్షన్ తప్పదు మరి. మీరేం చేసినా సరే నాకంతా మంచిగా జరుగుతుంది. 3 నెలలుగా కోర్టులో కేసు నడుగుతూనే ఉంది. ఇదంతా నీ వల్లే. నిన్ను
హలో యాండి హలో యాండి ఏమిటే మీరు ఒకసారి లాయర్ సుధాకర్ దగ్గరికి వెళ్ళరండి. వెళ్ళి కేసు విషయం ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కేసు విషయమేనా? 3 నెలలుగా వాయిదాల మీద వాయిదాలు వేయడమే తప్ప తను కొలికి తేవట్లేదు. అందుకని వాయిదాలు పడితేనే కదే లాయర్లకు డబ్బు. నాన్న ఈరోజు ఖచ్చితంగా జడ్జిమెంట్ వచ్చి తీరుతుందని చెప్పాడు ఆ లాయరు. కానీ ఆ జడ్జిమెంట్లో ఏమొచ్చిందేమో తెలుసుకోవాలని నాకు చాలా టెన్షన్గా ఉంది. నాన్న నువ్వు ఒకసారి కోర్టుకు వెళ్ళి లాయర్ని కలిసి నాతో ఫోన్లో మాట్లాడు. రేయ్, నువ్వు ఇక్కడ కూర్చొని టెన్షన్ పడుతూ ఉండే బదులు నువ్వే వెళ్ళి కనుక్కొని రావచ్చు కదా. లేదు నాన్న, నేను వెళ్ళలేను. నాకున్న కోపానికి టెన్షన్కి ఒకవేళ జడ్జిమెంట్ కనుక నాకు ఫేవర్గా రాలేదని అనుకో, నేను తట్టుకోలేను నాన్న. ఖచ్చితంగా ఆ లాయర్ గారిని చంపి తీరుతాను. జడ్జ్మెంట్ ఎప్పుడైనా నాకే ఫేవర్గా వస్తుంది. అప్పుడు నిన్ను బతకనివనే, నిన్ను చంపుతా. ఏమండి మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? మీరు వెళ్ళండి. నేను వెళ్ళనే. ఏ లేకపోతే అంటే జడ్జిమెంట్ వీడికి ఫర్గా రాకపోతే లాయర్ని చంపేస్తానంటున్నాడు, అమ్మాయికి ఫర్గా వస్తే అమ్మాయిని చంపేస్తానంటున్నాడు. ఇక జడ్జిమెంట్ కాపీస్ తీసుకొస్తే నన్నేం చేస్తాడు ఏమో. నేను వెళ్ళను. నాన్న ఇదేంటి? 100 రూపాయల నోటు. దీన్ని 10 10లుగాను మార్చుకోవచ్చు, లేదా 2 50లుగాను మార్చుకోవచ్చు. అది మన తెలివితేటల మీద, మనకున్న అవసరం మీద ఆధారపడి ఉంటుంది. జడ్జిమెంట్ విషయం కూడా అంతే నాన్న. వెళ్ళండి, అరే వెళ్ళండి నాన్న. నాన్న అమ్మా లాయర్ ఫోన్ చేస్తున్నాడే. హలో నమస్కారం అండి. మీరు కోర్టుకు వెళ్ళారా? అలాగా? అవునా, సరే నేను ఉంటానండి. ఏమంటాడు? ఏమంటాడు? ఖచ్చితంగా నువ్వే గెలుస్తావంటాడు. అమ్మయ్యా. కానీ వచ్చే వారానికి వాయిదా పడిందట. మళ్ళీ వాయిదా పడిందా? ఏంటి మళ్ళీ? మై గాడ్, వాయిదా. ఇదంతా దీనివల్లేనమ్మా, ఇదంతా దీనివల్లే. అసలు తప్పంతా నీదే నాన్న. మా అమ్మని నమ్మించి 2వ పెళ్లి చేసుకొని మమ్మల్ని అన్యాయం చేసావు, దుర్మార్గుడా. ఇది సొంత తమ్ముడు నన్ను కూడా చూడకుండా నా మీదే కోర్టులో ఆస్తి కోసం కేసేస్తుందా? ఒకవేళ ఇది కనుక కోర్టులో కేసు గెలిచిందనుకో, ఈ ₹1,00,00,000 ఆస్తిలో నాకు మిగిలేదంతా తెలుసా? 10 లక్షలయ్యా. నా వాటా నాకు ఇస్తే ఈ కోర్టుకి ఎందుకు వెళ్తాను నేను? చాలా నోరు మూవే. వాట అక్కవు కదా అని చూస్తూ ఊరుకుంటున్నాను. లేదంటే నిన్ను అరే తోడబుట్టిన అక్కరా. నా తోడబుట్టినా. మీరేంటి మధ్యలో? ఇది ఎలాగో కోర్టులో గెలిచావదు, దాన్ని రాజీ పడమని చెప్పు. 10 లక్షలు తీసి దాని మొహాన్ని కొడతాం. ఏంటమ్మా రాజీ పడాలా? తప్పకుండా రాజీ పడతాను. నా వాటా నాకు ఇస్తే అప్పుడు రాజీ పడతాను. నానా చూసావా దాని పవరు? చూశానులే, నీ దగ్గర మాత్రం తక్కువ ఇచ్చిందా? మీరెక్కడికి? అదే లాయర్ గారి దగ్గర. ఎందుకు? లాయర్ గారు నాతో ఫోన్లో చెప్పారు, దాదాపు కేసు అయిపోవచ్చిందట. సరే ఆ విషయాలు నేను కనుక్కొని వస్తాను. వద్దు, ఇదిగో కనుక లాయర్ని కలిసాడంటే కుంప మునుగుతుంది. చెప్పలేదా? అమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వరా. ఎందుకమ్మా? నువ్వు ముందు ఇవ్వు, చెప్తాను. ఎవరికి ఫోను? లాయర్ గారికి. ఇప్పుడెందుకు? హలో 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 చిచి, దిక్కుమాల ఫోన్లు సరిగ్గా పీకల మీదకి వచ్చినప్పుడే కలవు. మీ నాన్న కనుక లాయర్ని కలిసాడంటే ఆయనకి నిజం తెలిసిపోతుందేమరా. కలిస్తే కలవని అమ్మా, నేనే కదా కలవమని పంపిస్తున్నది. అయినా అమ్మా అసలు నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? అది ఏమైందమ్మా? అది ఇందాక నీతో చెప్పిందంతా అబద్ధం రా. అంటే జడ్జిమెంట్ దానికే ఫర్గా వచ్చిందట. వాట్? నువ్వు ఓడిపోయావట. ఆడవాళ్లకు ఆస్తి హక్కు వచ్చిందట. ఎంత వాదించినా లాభం లేకపోయింది అంటున్నాడు లాయరు. ఇందాక మీ నాన్న అది వింటున్నారని నీతో అబద్ధం చెప్పాను రా. నాతో చెప్తే చెప్పావు కానీ ఈ అబద్ధాన్ని ఎన్నాళ్ళని నిజంగా భరించగలవమ్మా? నిజంగా దాచిపెట్టగలవు ఎన్నాళ్ళు? ఎన్నాళ్ళు అక్కర్లేదురా. ఇప్పుడే దాన్ని పిలిచి నిజం చెప్పేద్దాం. ఏంటి మధ్యుండే మాట్లాడుతున్నావా? దానికి నిజం చెప్తావా? దానికి నిజం తెలిసిన మరుక్షణం మన ఇద్దరిని బజార్న పడేస్తుంది. అది కాదురా, అది చెప్పే ముందే మనం ఏదో ఒకటి ఆలోచించాలి. ఇంకా ఏం ఆలోచించాలమ్మా?
ఆలోచించి లాయర్తో మాట్లాడి డబ్బులు వృధా, ఆస్తి పోయింది. ఇట్రా. కానీ అమ్మా దీనికి అది ఒప్పుకుంటుందంటవా? ఒప్పుకోకపోతే బలవంతంగానైనా ఒప్పించాలి. అది కూడా మీ నాన్న రాకముందే జరగాలి. అదిగో మీ నాన్న వచ్చేస్తున్నట్లున్నాడు. నువ్వు వెళ్ళి ముందు దాని సంగతి చూడు. వెళ్ళు. అలాగే అమ్మా. ఇంకా ఇక్కడే నిల్చున్నావే, వెళ్ళు. సరేనమ్మా, అలాగే. ఏమే ఆ లాయర్ గారు ఫోన్లో ఏం చెప్పాడు సరిగ్గా విన్నావా? అసలు జడ్జిమెంట్లో ఏమొచ్చిందో తెలుసా నీకు? నేను సరిగ్గానే విన్నాను, నాకు ముందే తెలుసు. తెలుసా? అవును. మరి తెలిసి అబద్ధం ఎందుకు చెప్పావు? మిమ్మల్ని తమాషా పట్టిద్దామని. అన్ను తమాషా పట్టించిందండి. అబ్బా కోప్పడకండి, ఇలా రండి, కూర్చోండి. చెప్పు. ఏమండి, మన పిల్లలిద్దరూ మన కళ్ళ ముందే సంతోషంగా ఉండాలంటే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉందండి. ఏం లేదు, అది ఎలాగో మీ మాట వింటుంది కదా, దాన్ని బుజ్జగించో బతిమాలో దాని వాటా మొత్తం వాడికి అమ్మేసినట్లుగా చిన్న సంతకం పెట్టమని చెప్పండి. ఒకవేళ అది వినలేదనుకోండి, దాన్ని చంపేస్తామని బెదిరిద్దామండి. పుట్టాలంటే పళ్ళు కాలిపోతాయి. ఏం మాట్లాడుతున్నావే? అసలు నోరేనా? దాని వాట వాడికి అమ్మేసినట్టు రాసివ్వాలా, లేకపోతే చంపేస్తాను బెదిరిస్తావా? ఛీ! అది నీ కన్న కూతురు మాట్లాడదానేనా? పనికి మాలిన సన్నాసి. ఆడపిల్లలకి ఇచ్చేది కట్నాలు కానుకలే గాని ఆస్తిలో హక్కులు కాదు. అయినా కూతురు పైన అంత ప్రేమను సచ్చినోడివి నన్ను నన్ను రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పోని వాడికి పుట్టలేదంటే చెప్పు, ఎవడికి పుట్టాడో చెప్పు, వాడినే వెళ్ళి అడుగుతాను న్యాయం చెయ్యమని. ఇదిగో నిన్నే. అక్క అరే అక్క 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 ప్లీజ్, మా మంచి అక్క కాదు. ఇదిగో ప్లీజ్, ఈ ఒక్కసారి ఒప్పుకోవు ప్లీజ్ అక్క. ఏంటి అక్క 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 అని అంత ప్రేమ చూపిస్తున్నావు? ఈ అక్క అంటే అంత ప్రేమ నీకు? అవునక్క, కొందరికి అమ్మంటే ఇష్టం, మరికొందరికి నాన్నంటే ఇష్టం, కానీ నాకు మాత్రం ఈ అక్క అంటేనే ఎక్కువ ఇష్టం. అక్క ప్లీజ్, నేను చెప్పేది ఒక్క మాట విను. ఇదిగో ఎలాగైనా సరే నన్ను నీ సొంత తమ్ముడుగా భావించడం ఏంటి, నేను నీ సొంత తమ్ముడే కదా. ఇదిగో ఆస్తిలో నీ వాటా నాకు అమ్మేసినట్టు చిన్న సంతకం పెట్టు, దట్స్ ఆల్. లేదే, ఏమిటి నేను మాత్రం ఒప్పుకోను. దాని వాటా వాడికి అమ్మేసినట్టు రాసివ్వడానికి ససే మీరు ఒప్పుకోను. ఏంటి బతిలాడే కొద్ది ఎక్కువ చేస్తున్నావు? ఏంటి బెదిరిస్తున్నావా? మర్యాదగా నేను చెప్పిన మాట వినకపోతే మీ ఇద్దరికి ఆఖరిసారిగా చెప్తున్నాను, నా మాట వింటారా వినరా? ఏయ్! నీకు ఆఖరిసారిగానే చెప్తున్నాను, చావనైనా చేస్తాను కానీ ఆస్తిలో వాటా ఇచ్చేది లేదు. విన్నావమ్మా? చస్తుందట కానీ ఆస్తి ఇవ్వదట. ఇంకా బతిలాడలేమమ్మా, చావనైనా చస్తుందట. అయితే చావే. సరిగ్గా గుర్తు చేసామ్మా, పట్టుకో. మాట వింటే ఇంతకు రాదు కదే. ఆడపిల్లలకి ఆస్తిలో హక్కిమ్మంటుంది చట్టం, కట్న కానుకలు ఇస్తే చాలంటుంది సాంప్రదాయం. చట్టాల ముందు సాంప్రదాయాలు ఎప్పుడు బలహీనమైనవే. అటువంటి బలహీనమైన దాన్ని బలంగా పట్టుకున్న ఓ సోదరిమణి, అందుకో నా ఆఖరి జోహార్. అందుకుంటా నాకు సార్, ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన డైలాగు నా స్క్రిప్ట్లో లేదు సార్, నేను ఇవ్వలేదు సార్ ఈ అమ్మాయికి. అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ లేదు సార్, క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చింది సార్. ఏమైంది? ఏంటి సార్ ఇది? కథ ఇదే కానీ సమస్య ఇది కాదు. సమస్య ఇది కాదా? కాదు. నేను చెప్పిన ఆస్తి సమస్య నువ్వు కాదంటున్నావా? కాదు. ఇదిగో అమ్మాయి, నా చిన్నప్పటి నుంచి ఎంతో మంది డైరెక్టర్ దగ్గర ఎన్నో నాటకాలు యాక్టింగ్ చేశాను నేను. నాకున్న అనుభవంతో చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆస్తి సమస్య. కాదు. ఆస్తి సమస్య అమ్మా? కాదు. కాదా? మరి ఇది ఆస్తి సమస్య కాకపోతే ఏ సమస్య చెప్పు? ఇది పిల్లల సమస్య. పిల్లల సమస్య.
పిల్లల సమస్య. పిల్లల సమస్య నో డౌట్ సార్. ఈ అమ్మాయికి నిజంగానే మతిపోయింది సార్. ఇది పిల్లల సమస్య ఎట్లా అవుతుందమ్మా? ఎలా అవుతుందో నేను చూపిస్తా. ఏంటి ఆ, నువ్వు చెప్పి చూపిస్తావా? ఆ. సార్ ఆ అమ్మాయి చెప్తాదట సార్. మరి విడ్డూరం కాకపోతే ఏం సార్ ఇది? చెప్పని. ఏంటి సార్ చెప్పనిచ్చేది? ఆ? ఇంతవరకు ఈయన చెప్పినట్టు నటించమన్నారు, సరే కదా అని నటించాం. ఇప్పుడు ఈవిడ చెప్పినట్టు చేయమంటారేంటి? చెయ్యాలి. ఎందుకంటే నేను జీబ్రిష్ లాంగ్వేజ్లో ఒక సీన్ చేపిస్తే అది మాకు అర్థం కావట్లేదు అన్నాడు ముందు. తర్వాత ఇది నాకు అర్థమైంది సార్, ఈ సీన్ నేను తెలుగులో చేసి చూపిస్తాను సార్ అని అతను మొదలేశాడు. ఇది ఆస్తి సమస్య సార్ అని తను చెప్పుకుంటూ పోతున్నాడు. అవును సార్. అయితే తను చెప్పుకుంటూ పోతూనే మధ్యలోనే తను బ్రేక్ చేసి ఇది ఆస్తి సమస్య కాదు సార్, ఇది పిల్లల సమస్య అని తను చెప్తానంటుంది. కాదు సార్. చూద్దాం అవునో కాదో తను చెప్తానంటుంది కదా, చెప్పనేది. ఏంటి సార్ ఇది చెప్పేది? ఆ? ఎప్పటి నుంచో నాటకాలు చేస్తున్నాం మేము. నేను చెప్పిన ఆస్తి సమస్యను కాదని ఇప్పుడిప్పుడే వస్తుంది సార్. తన మాట మీరు గౌరవిస్తున్నారా? ఇదేం బాగాలేదు సార్. ఇందులో కొత్త పాత తేడా ఉంది. తను ఏదో థాట్తో చెప్తానంటుంది. చెప్పనండి, చూద్దాం. అంటే మీకు నిజంగా ఎటువంటి అభ్యంతరం లేదా? నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎటువంటి అభ్యంతరం? ఎటువంటి అభ్యంతరం లేదు. సరే మీకు లేనోడు మాకెందుకు సార్? చెప్పించమ్మా. చెప్పించు. ఆ. ఒక రోజు ఏం జరిగిందంటే తననా 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 బొమ్మలు 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 మబ్బుల దాగిన బొమ్మలు 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 మబ్బుల్లో బొమ్మలు. మేకే పులిని చంపిందంటూ పిల్లే కుక్కని తరిమిందంటూ తననా 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 మేకే పులిని చంపిందంటూ పిల్లే కుక్కని తరిమిందంటూ సీదా ఉల్టా చేసి ఉల్టా సీదాగా చూపే మబ్బుల్లో బొమ్మలు మబ్బుల్లో బొమ్మలు 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 మబ్బుల దాగిన బొమ్మలు 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 మబ్బుల్లో 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 బొమ్మలు. ఏం జరిగిందేమో నాకు చాలా టెన్షన్గా ఉంది. పోయి పోయి దరిద్రాన్ని మెడకు చుట్టుకున్నావు. నీ టెన్షన్ తప్పుతుందా మరి? మీరేం బాధపడకండి, మనకంతా మంచి జరుగుతుంది. 3 ఏళ్ళుగా మంచి జరుగుతూనే ఉందిగా. ఇదంతా నీ వల్లేనే దరిద్రపు కుట్టుదానా నిన్ను. హలో యాండి హలో యాండి, ఏమిటే? మీరు ఒకసారి డాక్టర్ సుధాకర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి రిపోర్ట్స్లో ఏమొచ్చాయో కనుక్కొని రండి. ఏమన్నా విశేషమా? అదొక్కటే తక్కువ. 3 ఏళ్ళుగా పిల్ల పీచు లేరుగా, అందుకని. బా పుట్టేవాడు పుట్టక మానర్లేదే. మానేశారు కదా, అదే ఎందుకు మానేశారో తెలుసుకుందామని టెస్ట్ చేయించుకున్నాం. ఇవాళ రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు డాక్టర్ గారు. కానీ ఆ రిపోర్ట్స్లో ఏమొచ్చిందేమో తెలుసుకోవాలని నాకు చాలా టెన్షన్గా ఉంది. అనయ్య నువ్వు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి నాతో ఫోన్లో మాట్లాడు. ఒరే, నువ్వు ఇంట్లో కూర్చొని ఇంత టెన్షన్ పడుతూ ఉండే బదులు నువ్వే వాడు కనుక్కొని రావచ్చుగా. లేదన్నయ్య, నేను వెళ్ళలేను. నాకున్న కోపానికి టెన్షన్కి ఒకవేళ
ఒకవేళ ఆ డాక్టర్ గారు లోపం నాలో ఉందన్నాడు అనుకో, నేను తట్టుకోలేను. ఖచ్చితంగా ఆ డాక్టర్ గారిని చంపి తీరుతాను. పోనీ పోనీ ఆ లోపం నాలో ఉందనుకోండి. అప్పుడు నిన్ను బతకనివ్వనే, నిన్ను చంపుతా. ఒరే మీరేంటి ఇంకా ఇక్కడ నిలబడ్డారు? మీరు వెళ్ళండి. నేను వెళ్ళనే. ఏ లేకపోతే అంటే పిల్లలు పుట్టకపోవడానికి అనేకమైన కారణాలు ఉంటాయి. వీళ్ళలో లోపం ఉందంటే డాక్టర్ని చంపేస్తానంటున్నాడు, ఆ అమ్మాయిలో లోపం ఉందంటే అమ్మాయి చంపేస్తానంటున్నాడు. ఇక రిపోర్ట్స్ తీసుకొస్తే నన్నేం చేస్తాడు ఏమో. నేను వెళ్ళను. అన్నయ్య, ఇదేంటి 100 రూపాయల నోటు. దీన్ని నేను ఎత్తి మీద పెట్టి నిన్ను రూపాయికి వేలం వేసినా ఎవ్వడు కొనడు. అది నీ విలువ. అలాంటిది నువ్వు ఈరోజు ఉండడానికి ఇంత పెద్ద బంగళా, తినడానికి కార్లు, పిలిస్తే పలకడానికి నౌకర్లు, ఇవన్నీ ఎవడ అబ్బసొత్తు? నీ అబ్బసొత్తు అనుకుంటున్నావా? నా ఇంట్లో ఉంటున్నందుకు నీకు చెప్పినట్టు వినాలి. వెళ్ళు. వెళ్ళవయ్యా. వదినా, డాక్టర్ ఫోన్ చేస్తున్నాడు వదినా. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో, నమస్కారం అండి. మీరు అన్ని రిపోర్ట్స్ చూసారా? అన్ని టెస్టులు సరిగ్గా చేశారా? అలాగా, సరే నేను ఉంటానండి. ఏమంటాడు? ఏమంటాడు? నీకంతా సవ్యంగానే ఉందట, లోపం దానిలోనే ఉందట, పిల్లలు పుట్టే అవకాశమే లేదంటున్నాడు. నాకు తెలుసు వదినా, నాకు ఎప్పుడో తెలుసు లోపం దీంట్లోనే ఉంటుందని. దీన్ని ఏ మధ్యలో నీ బాధ ఏంటయా? నాకు పిల్లలు పుట్టి చేస్తేనే ఈ ఆస్తి నాకు చెందాలని వీలు రాజు వచ్చాడు. మా నాన్న దుర్మార్గుడు. ఇదిగో, నాకు ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే ఈ ₹1 కోటి అసలు మిగిలేదంతా తెలుసా? ముష్టి 10 లక్షలయా, ముష్టి 10 లక్షలు. 10 లక్షల లక్షణంగా బతికితే 10 లక్షలు చాలండి. 10 లక్షల లక్షణంగా బతికితే 10 లక్షలు ఏంటి నీతులు చెప్తున్నావంటే నీతులు? నాకు ఇప్పుడు అప్పుడే 50 లక్షలు ఉన్నాయి. ఎవడు తెలుస్తాడు? నీ బాబా. అది నీకు కట్టుకుని పెళ్ళామా? అయితే నీకేంటి? నేను కట్టుకున్నదే కదా. మీరేంటి మధ్యలో? దీనికి ఎలాగో పిల్లలు పుట్టే అదృష్టం లేదు. దీనివల్ల పాపం ఈ అబ్బాయికి ఈ ఆస్తి అంతా దక్కకుండా పోతుంది. ముందు దరిద్రానికి విడాకులు ఇచ్చేస్తే ఈ అబ్బాయికి పెట్టిన దరిద్రం ఇంతటితో వదిలిపోతుంది. దయచేసి మీరు అలాంటి సలహాలు ఇవ్వకండి అక్క. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి ఏంటి ఇలాంటి సలహాలు ఇవ్వద్దా? మరి ఎలాంటి సలహాలు ఇవ్వాలి? ఇప్పుడేనే వదిన సరైన సలహా ఇచ్చింది. వదిన, ఈ దరిద్రపు కొట్టు దాని ద్వారా నాకు పిల్లలు పుట్టకపోతే దీనికి విడాకులు ఇచ్చేసి రెండో పెళ్లి చేసుకోవచ్చేమో. ఒక్కసారి లాయన్ కనుక్కుంటాను. కాస్త స్థిమితంగా ఆలోచించరా. ఆగవా, ఇంకెన్నాళ్ళు ఆలోచించాలి స్థిమితంగా బొమితంగా. పిల్లలు పుట్టించలేనిటువంటి గొడ్డుమొత్తుదనాన్ని ఎన్నాళ్ళని నెత్తిన పెట్టుకొని ఊరేగమంటావు? ఇంకా చాలే. నా మాట ఏంట్రా, పిల్లలు పుట్టకపోవడానికి అనేకమైన కారణాలు ఉంటాయిరా. ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఆ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అంతకి వర్కౌట్ కాకపోతే అప్పుడు ఆలోచిస్తారా. ప్లీజ్ నా మాట వినరా, నీ భారీ కదా. ఆయన ఆపకండి బావగారు. ఆయనకి ఏది ఆనందమో నాకు అదే సంతోషం. అయ్యో పతివ్రత. మీరెక్కడికి? అదే డాక్టర్ గారి దగ్గర. ఎందుకు? డాక్టర్ గారు నాతో ఫోన్లో చెప్పారు దానికి అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదట. అదే నేను అన్ని విషయాలు కనుక్కొని వస్తాను. ఇదిగో నిన్నే. అమ్మో, నేను కనుక డాక్టర్ని కలిసాడంటే కొంప ముదుకుంది. అబ్బాయి, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఎందుకు వదినా? నువ్వు ముందు ఇవ్వు, చెప్తాను. ఎవరికి ఫోను? డాక్టర్ గారికి. ఇప్పుడెందుకు చెప్పు. హలో 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 హలో. చిచి, దిక్కుమాల ఫోన్లు సరిగ్గా పీకల మీదకి వచ్చినప్పుడే కలవు. మీ అన్నయ్య కనుక డాక్టర్ని కలిసాడంటే ఆయనకు నిజం తెలిసిపోతుందేమో. కలిస్తే కలవని వదినా, నేనే కదా కలవమని పంపిస్తున్నది. అయినా వదినా, అసలు నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? అది ఏమైంది? అది ఇందాక నీతో చెప్పిందంతా అబద్ధం అబ్బాయి. అంటే దానికంతా సవ్యంగానే ఉందట. వాట్? లోపం నీలోనే ఉందట. సెల్స్ లో అస్సలు కదలికలు లేవట. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదంటున్నారు. ఇందాక మీ అన్నయ్య నీ పెళ్ళాం వింటున్నారని నీతో అబద్ధం చెప్పాను అబ్బాయి. అసలు మీరు అందరూ నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నారు? ఎవరు లేని వాళ్ళు కదా అని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టుకున్నందుకు నా చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. అది కాదబ్బాయి. పోండి, అందరూ పోండి, నాకెవరు వద్దు.
పిచ్చి పడుతుంది. నీ ఉప్పు తిన్నా గనుకనే నీకు ఉపకారం చేయాలని చూస్తున్నాను. ఆ, ఆడ మనసు నాకు బాగా తెలుసు. పైసా సంపాదన లేనివాడినైనా సహిస్తుంది, కానీ పిల్లలు పుట్టించలేని చాతకాంతనాన్ని మాత్రం అస్సలు సహించదు. అందుకే ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టాను అబ్బాయి. ఎన్నాళ్ళు నా దగ్గర అయితే దాచిపెట్టగలిగావు, కానీ నా భార్య దగ్గర ఎన్నాళ్ళు ఈ విషయం దాచిపెట్టగలవు? ఎన్నాళ్ళు అక్కర్లేదు, ఇప్పుడే నీ పెళ్ళాన్ని పిలిచి నిజం చెప్పేద్దాం. ఏంటి? దానికి నిజం చెప్తావా? దానికి నిజం తెలిసిన మరుక్షణం నా లోపం గురించి ఊరు వాడ చాటింపేస్తుంది. అది కాదు అబ్బాయి, ఆ చెప్పే ముందే మనం ఏదో ఒకటి ఆలోచించాలి. ఇంకా ఏం ఆలోచించారు వదిన? డబ్బు పోతే పోయింది, కానీ సమాజంలో నా పేరు పరువు రేపటి నుంచి నన్ను అందరూ అబ్బాయి ఇలా రా. అది కూడా నీకు ఇష్టమైతేనే. ఎవరికి ఎవరికి తెలియదంట వదిన? వేరే వాళ్ళైతే తెలుస్తుంది, అదే ఇంట్లో మనిషిని ఎంచుకుంటే ఎలా తెలుస్తుంది? వదిన వదిన, నువ్వు కనుక నాకు ఈ సాయం చేసి పెడితే నీకు 20 లక్షలు ఇస్తాను వదిన. వసేయ్ వసేయ్ అబ్బా, సరిగ్గా టయానికి తగలబడ్డాడు. అదిగో మీ అన్నయ్య వస్తున్నట్లున్నాడు, నువ్వు వెళ్ళి నీ పెళ్ళాన్ని ఒప్పించే ప్రయత్నం చెయ్యి, నేను ఈయనతో చూస్తాను. అలాగే వదిన, అంతా కానీ ఓకే కదా? ఉమ్. ఓకే. ఏమే ఆ డాక్టర్ గారు ఫోన్లో ఏం చెప్పాడు సరిగ్గా విన్నావా? అసలు రిపోర్ట్స్లో ఏమొచ్చిందో తెలుసా నీకు? నేను సరిగ్గానే విన్నానులేండి, నాకు ముందే తెలుసు. కానీ తెలుసా? అవును, తెలిసి అబద్ధం చెప్పావు. మిమ్మల్ని పెళ్లి కొడుకుని చేద్దామని. అన్ని పెళ్లి కొడుకుని చేయటం కొత్త సరసాలు. అబ్బా కొత్త సరసాలే, కానీ ఇలా రండి, కూర్చోండి. చెప్పు. ఏమండి, ఆ, ఈ ఆస్తి అంతా ఎటు పోకుండా ఉండాలంటే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. ఏం లేదు, ఆ అమ్మాయికి ఎలాగైనా మీ ద్వారా ఈ ఇంటికి ఒక వారసునివ్వండి, ఈ ఆస్తి అంతా ఎటు పోకుండా ఉంటుంది. చెప్పద్దు చెప్పద్ది. ఏం మాట్లాడుతున్నావే? నోరేనా అది? ఏమై అది మన కూతురు లాంటిదే, అలాంటి దాన్ని పట్టు. పనికి మాల సన్నాసి, కాస్త నువ్వు ఈ పని చేసి పెడితే వాడితో పాటు ఆ అమ్మాయి, దాంతో పాటు ఈ ఆస్తి అంతా మన చేతికి వస్తుంది. అయినా ఇదే నిన్ను చేయమన్న పని నన్ను చేయమంటేనా? నీకు కొంచెం కూడా అనుమానం రాకుండా మేనేజ్ చేసి బిడ్డను కానీ వాడి చేతిలో పెట్టేదాన్ని, తెలిసిందా? ఇదిగో నిన్నే. లక్ష్మి అరే, లక్ష్మి నిన్నే. లక్ష్మి ప్లీజ్, లక్ష్మి నచ్చుడాలి ప్లీజ్, ఇదిగో ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో ప్లీజ్. మీరు అర్థం చేసుకోండి. మనకి పిల్లలు లేకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని నా బిడ్డలా చూసుకుంటాను. అసలు ఈ ఆలోచనే వద్దు. ఆస్తి లేకపోయినా పర్వాలేదు. నేను అదే అంటున్నాను డార్లింగ్. చూడు, కొందరికి ఆస్తి లేకపోయినా పర్వాలేదు, ఇంకొందరికి ప్రాణం లేకపోయినా పర్వాలేదు, ఇంకొందరికి రెండు లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు మాత్రం నీ శీలం పోయినా పర్వాలేదు, కానీ ఈ ఆస్తి మాత్రం పోవడానికి వీలేదు. అయినా డార్లింగ్, ఇదంతా ఒక ప్రయారిటీ కాంప్లెక్స్ కదా. నా ప్రయారిటీ నీ ప్రయారిటీ అనుకొని నెల రోజుల్లో నువ్వు నెల తప్పాలి, అర్థమైందా? లేదే, ఏమండి, వినడానికి నాకు అసహ్యంగా ఉంది. అట్లాంటిది ఆ నోటితో ఎలా అంటున్నావే? ఛీ! నేను చెప్పిన దానికి ఒప్పుకోకపోయావో ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇదిగో! మీ ఇద్దరికి ఆఖరిసారిగా చెప్తున్నాను, నా మాట వింటారా? నీకు ఒకసారిగానే చెప్తున్నాను. ఇంకా ఆపండి సార్. ఏమైంది మేడం? మేమేమైనా డైలాగ్ పొరపాటుగా చెప్పామా? డైలాగ్ కరెక్ట్ గానే ఉందండి. మరి అంటే ఏముందండి ఇందులో? ఆ. మీరేమో నా మాట వింటావా వినవా అంటారు. కరెక్ట్. ఆవిడేమో నేను చచ్చినా విననంటే వినను అంటారు. పర్ఫెక్ట్. అప్పుడు మీకు కోపం వస్తుంది, అమ్మాయిని కిరసనాయిలు పోసో లేదా ఉరేసో చంపేస్తారు. ఊరేయను మేడం, కిరసనాలే పోసి తగలబెడతాను. సార్ కరెక్ట్ గా చెప్పింది సార్, నేను ఏం చేయబోతున్నాను అసలు ఆమె నాకేం చెప్పింది పర్ఫెక్ట్ గా చెప్పింది సార్. అసలు ఇందులో ఏముందండి? అసలు వీళ్ళిద్దరు చేసింది కరెక్ట్ సమస్యలు కాదు సార్. చూసావా? అసలు సమస్య ఏంటో నాకు తెలుసండి, చెప్పమంటారా? అమ్మా లలితమ్మా, వద్దమ్మా, చాలు, వాళ్ళిద్దరు చెప్పారుగా, చాలు. అసలు నాటకం మొదట్లో నేను జిబ్రిష్ లాంగ్వేజ్లో ఒక సీన్ చేపిస్తుంటే ఈ సీన్ అర్థం కావట్లేదు అని ఆపేశాను. అసలు జిబ్రిష్ లాంగ్వేజ్లో నేను ఎందుకు చేయించానో మీకు ఎవరికైనా తెలుసా?
తెలుసా అమ్మా? తెలీదు సార్. తెలియదంట సార్. నువ్వు ఒక మాట అన్నావు ఇందాక సార్. చూస్తున్న ప్రేక్షకులకి కాదు, చేస్తున్న నటులమైన మనకి కూడా అర్థం కాని ఈ జీబ్రిష్ లాంగ్వేజ్లో మనం నాటకం చేయడం అవసరమా అన్నావు. కరెక్టే సార్ కదా? కానీ అదే సబ్జెక్ట్. ఇప్పుడు మనం యాక్ట్ చేస్తున్నప్పుడు మనకి తెలియని లాంగ్వేజ్లో మనం యాక్ట్ చేస్తున్నాం అనుకో, అప్పుడు మనం చెప్పాలనుకున్న భావాన్ని వ్యక్తం చేయడం కోసం మనం మన బాడీ లాంగ్వేజ్ని అన్ని విధాలుగా ఉపయోగించి ఆ భావాన్ని వ్యక్తం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. మన బాడీ లాంగ్వేజ్ని బాగా వాడతాం. కరెక్టే సార్. కదా? అట్ ది సేమ్ టైం నాటకాన్ని చూసే ప్రేక్షకులు కూడా వాళ్ళకి అర్థం కాని లాంగ్వేజ్లో నాటకాన్ని చూస్తున్నప్పుడు అసలు ఈ నాటకంలో ఏం జరుగుతోంది, ఈ నాటకంలో క్యారెక్టర్స్ మధ్య రిలేషన్స్ ఏంటి, ఆ రిలేషన్స్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు కథలో ఏం జరుగుతోంది, ఇదంతా అర్థం చేసుకోవడం కోసం వాళ్ళు నాటకంతో మమేకమై నాటకాన్ని తదేకంగా చూస్తూ నాటకంలో ఇన్నాళ్ళై చూస్తూ ఉంటారు. అదే కదా మనం సాధించాల్సింది ప్రేక్షకులుగా. అవును సార్. సో అందుకనే నేను జీబ్రిష్ లాంగ్వేజ్లో ఆ సీన్ చేయించాను. ఇదంతా ఏమీ అర్థం చేసుకోకుండా సార్ చూస్తున్న ప్రేక్షకులకే కాదు, చేస్తున్న మనకి కూడా అర్థం కాని లాంగ్వేజ్లో అవసరమా అని ఒకసారి సరే నాకు అర్థమైంది సార్, తెలుగులో నేను చేసి చూపిస్తానని ఆస్తి సమస్యను నువ్వు చేయించడం, దాని మధ్యలోనే బ్రేక్ చేసే అమ్మాయి ఇది ఆస్తి సమస్య కాదు సార్ పిల్లల సమస్య అని ఆ అమ్మాయి చెప్పడం, ఆ అమ్మాయి చేసి చూపిస్తుందని మధ్యలోని ఈ అమ్మాయి బ్రేక్ చేసే సార్ నాకు తెలుసు సార్ నేను చేసి చూపిస్తాను సార్ ఈ అమ్మాయి అనడం. అంతేగాని అసలు రచయిత ఏం రాశాడు, ఎందుకు రాశాడు, ఆయన తన భావాన్ని ఎలా చెప్పాలనుకున్నాడు, ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంని ఎలా తీసుకెళ్లాలనుకున్నాడు, దానికి సొల్యూషన్ ఏంటి, ఇదంతా. అయితే ఆ రచయిత రాసిన దాన్ని డైరెక్టర్గా నేను ఎలా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నాను, ఎలా చూపించదలుచుకున్నాను, ఇవన్నీ ఏవి అర్థం చేసుకోకుండా మధ్యలోనే స్పాయిల్ చేసేసారు మొత్తం. సార్ వీఆర్ వెరీ సారీ సార్. సారీ సార్. ఆ జీబ్రిష్ లాంగ్వేజ్ వెనకాల ఇంత కథ ఉన్నదన్న సంగతి మేము తెలుసుకోలేక మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం సార్. అవును సార్. సార్ ఇప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయం సార్. మొదట్లో జీబ్రిష్ లాంగ్వేజ్ లో ఒక సీన్ ప్రజెంట్ చెప్పించారు కదా, అదే ఇప్పుడు మళ్ళీ చేద్దామా సార్? షూర్. మళ్ళీ జీబ్రిష్ లోనే వద్దు వద్దా సార్? సరే ఆ జీబ్రిష్ ఎందుకులే కానీ ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులకి చేస్తున్న మనకి అర్థమయ్యే విధంగా మన తెలుగు లాంగ్వేజ్ లోనే చేపిస్తాను. అయితే ఇప్పుడు పందాలు కాకుండా కొత్తగా డిజైన్ చేసిన నా పంథాలో నేను చేపిస్తాను. ఓకే? ఇప్పుడు కొత్త తరహా ప్రేక్షకులు కొత్త తరం ప్రేక్షకులు నాటకాలకు వస్తూ ఉన్నారు. సో వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా నేను డిజైన్ చేసిన పద్ధతిలో నేను చేసి చూపిస్తాను. సో ఇదంతా ఎందుకు అంటే ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటూ పోతే నాటక రంగంలో మనం ఎన్నాళ్ళ నుంచో చూస్తున్న తెలుగు నాటక రంగ అభివృద్ధి త్వరలోనే మన కళ్ళతో మనం చూస్తాం. నిజమే సార్. కదా? నిజమే సార్. సార్ ఆర్టిస్టులుగా మా అందరి తరపున నేను ఇచ్చే మాట ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఇంకా డిస్టర్బ్ చేయం సార్. వెయిటింగ్ సార్, కమాన్ చెప్పండి. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఒక రోజు ఏం జరిగిందంటే తననా 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 బొమ్మలు 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 మప్పుల దాగిన బొమ్మలు 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 మప్పుల్లో బొమ్మలు 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 మప్పుల దాగిన బొమ్మలు 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 మప్పుల్లో బొమ్మలు. పాముని తాడుగా మార్చి తాడుని పాముగా చూపే మబ్బుల్లో బొమ్మలు మబ్బుల్లో బొమ్మలు బొమ్మని బొరుసుగా మార్చి బొరుసుని బొమ్మగా చూపే మబ్బుల్లో బొమ్మలు మబ్బుల్లో బొమ్మలు తారు మారు బొమ్మలు మారు తారు బొమ్మలు తారు మారు బొమ్మలు మారు తారు బొమ్మలు 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 మబ్బుల దాగిన బొమ్మలు 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 మబ్బుల్లో 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 బొమ్మలు. నేను తప్పు చేశాను నిజమే, కానీ నాకు శిక్ష అనుభవించడం లేదు.
చేసిన తప్పు అమ్మకి ఎందుకు అర్థం అవ్వట్లేదు? తనకి ఎలాగైనా అర్థమయ్యేలా చెప్పాలి. అసలు వీడు మనిషేనా? ఛీ! అయినా దీనికి ఎక్కడ బుద్ధి లేదు? సిగ్గు లేకుండా వాడికి ఒత్తాసు పలుకుతోంది. వాడు తప్పు చేశాడు, నిజమే. అలాగని మా పరువును మేమే బజార్కి ఇచ్చుకుంటే ఎలా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా కొడుక్కి నేనైనా సపోర్ట్గా ఉండాలి. అమ్మ అయితే నాకు సపోర్ట్గా ఉంటుంది. కానీ నాన్న ఎందుకుంటాడు? నేను చేసిన వెధవ పని అలాంటిది మరి. ఏమో, కన్న తల్లి కదా, తల్లి మనసు అలానే ఆలోచిస్తుందేమో. అయినా ఊళ్ళో వాళ్ళకి ఎవ్వరికి లేని బాధ దీనికెందుకు? అవును, అమ్మాయికి నేను సర్ది చెప్తాను. ఎవరేం చెప్పినా వినేది లేదు. వాళ్ళకండగా నేనుంటాను. కన్న తల్లిని కదా, నా మనసు చూస్తూ చూస్తూ కన్న కొడుకు జైలుకి వెళ్తున్నాడంటే ఎలా ఒప్పుకుంటుంది? లేదు, అలా జరగడానికి వీలేదు. వాడికి నేను సపోర్ట్గా ఉంటాను. నేను జైలుకి వెళ్తే మా కుటుంబం పరువు పోతుంది. లేదు, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా లేను. ఎలాగైనా సరే అక్కను ఒప్పించి తీరుతాను. వీడికి ఎలాగైనా శిక్ష పడేలా చూస్తాను. నాన్న నాకే సపోర్ట్గా ఉన్నారు. అయినా అమ్మాయి చేసేదానిలో మాత్రం తప్పే ఉంది. అవును, అమ్మాయి కరెక్టే చేస్తుంది. అమ్మాయికి నేను సపోర్ట్గా ఉంటాను. ఈయన చూస్తే మూర్ఖంగా దానికి వత్తాసు పలుకుతున్నాడు, అది చూస్తే ఊర్లో వాళ్ళకి వత్తాసు పలుకుతుంది. కనీసం నేనైనా నా కొడుక్కి సపోర్ట్గా ఉండాలి. ఉంటాను. ఏదో ఆవేశంలో తప్పు చేశాను, దానికే మా అక్క ఇంత సీన్ చేయాలా? లేదు, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా లేను. లేదు, కన్న కొడుకైనా సరే వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. వాడికి శిక్ష పడేదాకా నేను ఊరుకోను. వాడిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా కొడుకుని నేను కాపాడుకుంటాను. లేదు, నన్ను ఇలాంటి వాడిని వదిలేస్తే రేపు ఇంకేం చేస్తాడు? వీడికి శిక్ష పడాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. లేదు, లేదు. నన్ను శిక్షను బయట ఇటువంటి వాడు సిద్ధంగా లేను. తప్పించుకోవడానికి వీల్లేదు. వాడికి శిక్ష పడి తీరాల్సిందే. ఒప్పించి తీరుతాను. వాడికి న్యాయం జరిగి తీరాల్సిందే. ఇటువంటి వాడికి బతికే హక్కు లేదు. ఇటువంటి వాడి సమాజంలో బతకడానికి వీల్లేదు. నేను ఇటువంటి వాడికి శిక్ష పడి నేను తీరాల్సిందే. సపోర్ట్ అవుతాను. వాళ్ళకి న్యాయం జరిగి తీరాల్సిందే. ఏం జరిగిందేమో నాకు చాలా టెన్షన్గా ఉంది. ఈ సంఘ సేవకురాలు మన మాట వింటే కదా టెన్షన్ తప్పదు. మరి ఏం చేసినా సరే గుర్తుంచుకోండి, మీరు మాత్రం తప్పించుకునేది లేదు. 3 నెలలుగా మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నిన్ను ఒరేయ్, హలో హలో యాండి యాండి, ఏమిటి? మీరు ఒకసారి ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళిరండి. వెళ్ళి కాంప్రమైజ్ విషయం ఎంత దాకా వచ్చిందో కనుక్కోండి రండి. ఈయన గారి కేసు విషయమేనా? 3 నెలలుగా అదిగో ఇదిగో అండమే తప్ప దాన్ని ఒక కొలికి తేవట్లేదు. అందుకని ఈ ప్రబుద్ధుడు చేసిన ఘనకార్యం అలాంటిది. మరి నాన్న ఈరోజు ఎలాగైనా సరే వాళ్ళని కాంప్రమైజ్కి ఒప్పిస్తానని చెప్పారు నాన్న ఎమ్మెల్యే గారు. కానీ ఆ కాంప్రమైజ్లో ఏమైందో ఏమో తెలుసుకోవాలని నాకు చాలా టెన్షన్గా ఉంది. నాన్న నువ్వు ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి విషయం కనుక్కొని నాతో ఫోన్లో మాట్లాడు నాన్న. ఆహా, ఇప్పుడు తెలుస్తుంది అది. వెళ్ళు, నువ్వు వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కనుక్కొని రాపో. నాన్న నేను వెళ్ళలేను నాన్న, ఎందుకంటే నాకున్న కోపానికి టెన్షన్కి ఒకవేళ వాళ్ళలో ఎవరు కాంప్రమైజ్ అవ్వలేదని అనుకో నేను తట్టుకోలేను. వాళ్ళలో ఎవరినో ఒకరిని చంపేస్తాను. వాళ్ళు మాత్రం చచ్చినా కాంప్రమైజ్ అవ్వరు. అప్పుడు నిన్ను బతకనివ్వను, నిన్ను చంపేస్తాను. ఏమండి మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? మీరు వెళ్ళండి.
నేను వెళ్ళను. ఏ లేకపోతే ఏంటి? వాడు కాంప్రమైజ్ కాకపోతే వాళ్ళు ఎవరిని కూడా చంపేస్తానంటున్నాడు. ఉన్న విషయం చెప్పేందుకు అమ్మాయిని చంపేస్తానంటున్నాడు. ఇక అక్కడ విషయాలు తీసుకొస్తే ఈ మెంటల్ నా కొడుకు నన్నేం చేస్తాడేమో. నేను వెళ్ళను. ఏమండి? నాన్న ఇదేంటి ఇదేంటి నాన్న? 100 రూపాయలు ఉంటుంది. దీన్ని చిటికలో ఖర్చు పెట్టేయచ్చు, లేదా దీంతో వందలు వేలు లక్షలు కూడా సంపాదించవచ్చు. కాంప్రమైజ్ విషయం కూడా అంతే నాన్న. ప్లీజ్ మీరు ఒకసారి వెళ్ళండి నాన్న, వెళ్ళండి నాన్న. అమ్మా అమ్మా, ఎమ్మెల్యే మనిషి నుంచి ఫోన్ వస్తుందమ్మా. మా నా కోసం మాట్లాడమ్మా ఒక్కసారి ప్లీజ్. హలో, నమస్కారం అండి. మీరు వాళ్ళతో మాట్లాడారా? ఖర్చు గురించి మీరేం వెనకాడకండి. ఎంత ఖర్చు అయినా సరే నేను చూసుకుంటాను. అలాగా? సరే సరే, నేనుంటానండి. ఏమంటాడు? ఏమంటాడు? దాదాపు కాంప్రమైజ్కి వచ్చినట్లేనట. కానీ కానీ మన అమ్మాయి ఒప్పుకుంటుందో లేదోనని తటపటా ఇస్తున్నారట. మా నాకు తెలుసమ్మా, ఇది ఒప్పుకోదమ్మా, ఇది ఒప్పుకోదు. దీన్ని ఏ అసలు తప్పంతా నీదే నాన్న. చిన్నప్పటి నుంచి దీనికి ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ దీన్ని నెత్తిన ఎక్కించుకున్నావు. ఇప్పుడు చూడు, ఇది మన నెత్తిన ఎక్కి కూర్చుంది నాన్న. చేసిన వెదోకొని ఒప్పుకుంటే ఈ తిప్పలు ఉండేవి కాదుగా. చాలా నోర్మల్ అక్కవు కదా అని చూస్తూ ఊరుకుంటున్నాను. లేదంటున్నా నిన్ను. ఏంటి పెద్ద దాని మీద మీద కడుతున్నావు? ఏమండి, మీరు కూడా ఏంటండి? దానికి ఎలాగో బుజ్జగించో బతిమాల ఒప్పించకుండా. ఏమండి, ఏమే ఏమే నా బంగారు తల్లి కాదు. వాడు ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్కసారికి కేసు వాపస్ తీసుకోవే. వాపస్ తీసుకోవాలా? తీసుకుంటానమ్మా. వాడు చేసిన పని ఒప్పుకోమని చెప్పు, అప్పుడు అప్పుడు తీసుకుంటాను వాపస్. నిన్ను నాన్న చూసావా చూసావా నాన్న దాని పొగరు. చూస్తున్నాలే, నీ దగ్గర మాత్రం తక్కువ ఇచ్చిందండి పొగరు. పొగరట్ట పొగరు. ఏమండి, మీరెక్కడికి? అదే ఈ టైంలో ఎక్కడికి? ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఆ? ఎందుకు? ఎమ్మెల్యే గారు నాతో ఫోన్లో చెప్పారు దాదాపు కాంప్రమైజ్. అదే అన్ని విషయాలు నేనే కనుక్కొని వస్తాను. ఏమండి, ఈయన కనుక ఎమ్మెల్యే గారిని కలిసాడంటే కుంప మునుగుతుంది. ఇప్పుడు ఇలా ఒకసారి ఫోన్ ఇవ్వు. ఎందుకమ్మా? నువ్వు ముందు ఇవ్వు, చెప్తాను. ఎవరికి ఫోను? ఎమ్మెల్యే గారికి. ఇప్పుడు ఎందుకు నా? హలో 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 హలో. చిచి, పనికి వాళ్ళ ఫోన్లు సరిగ్గా అవసరం ఉన్నప్పుడే కలవు. ఒరే, మీ నాన్న కనుక ఎమ్మెల్యే గారిని కలిసాడంటే ఆయనకి నిజం తెలిసిపోతుందేమోరా. కలిస్తే కలవని అమ్మా, మనమే కదా కలవమని పంపిస్తున్నది. అయినా అమ్మా, నువ్వెందుకు ఇంత ఇంత కంగారు పడుతున్నావు? అది అసలు ఏమైందమ్మా? అది ఇందాక నీతో చెప్పిందంతా అబద్ధం రా. అంటే వాళ్ళు అస్సలు కాంప్రమైజ్ ఒప్పుకోవట్లేదట. వాట్? ఒకవేళ మేము ఒప్పుకున్నా వాళ్ళ అమ్మాయిని ఈ విషయంలో ఒప్పించగలగాలి కదా అంటున్నారట. ఇందాక మీ నాన్న అది వింటున్నారని నీతో అబద్ధం చెప్పాను రా. ఎన్నాళ్ళమ్మా, ఎన్నాళ్ళు నాన్న దగ్గర దాని దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టగలవు? ఎన్నాళ్ళు అక్కర్లేదురా, ఇప్పుడే దాన్ని పిలిచి నిజం చెప్పేద్దాం. అమ్మా అమ్మా, నీకు మర్చిపోయిందా? దాన్ని పిలిచి నిజం చెప్తావా? దానికి నిజం తెలిస్తే ఎప్పుడో కాదు ఇప్పుడే నన్ను పోలీసులకు పట్టిస్తుందమ్మా. వద్దమ్మా ఏమోరా, ప్లీజ్. నాకైతే ఏం అర్థం కావట్లేదు. అమ్మా అమ్మా అమ్మా, నేను ఈ కేసు నుంచి బయటపడాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉందమ్మా. ఏంటది? కానీ కానీ దానికి నువ్వు నాకు సహాయం చేయాలమ్మా. విషయం ఏంటి? ముందు నాకు సహాయం చేస్తానని ప్రమాణం చేయి. ముందు విషయం ఏంటో చెప్పు. అమ్మా ఏం లేదు, మళ్ళీ దాన్ని పిలిచి కాంప్రమైజ్ గురించి మళ్ళీ ఒకసారి అడుగుదాం. ఈసారి కూడా అది ఒప్పుకోలేదనుకో, అప్పుడు దాన్ని. అమ్మో, నా వల్ల కాదురా,
నాకు భయంగా ఉంది. అమ్మా భయపడాల్సిన అవసరం లేదమ్మా, కేవలం బెదిరింపు మాత్రమే. అమ్మా నా కోసం, నీ కొడుకు కోసం ప్లీజ్ ఈ ఒక్కసారికి అమ్మా, ఇంకెప్పుడు తప్పు చేయనమ్మా. అది కూడా నాన్న నాన్న ఇంటికి వచ్చే లోపలే జరిగిపోవాలమ్మా. అమ్మా నాన్న వస్తున్నాడమ్మా, ప్లీజ్ అమ్మా నా కోసం ఇక్కడ నువ్వు నాన్న మాట్లాడి ఒప్పించు. నా వల్ల కాదురా. నేను లోపల అవుతుందమ్మా, అవుతుంది. ప్లీజ్ అమ్మా నా కోసం నువ్వు మాట్లాడు, నేను అక్కడ ఒప్పిస్తాను. అమ్మా నువ్వు మాట్లాడమ్మా ప్లీజ్ అమ్మా. ఏమే ఎమ్మెల్యే గారు ఫోన్లో ఏం చెప్పాడు సరిగ్గా విన్నావా? వాడు కాంప్రమైజ్ ఒప్పుకోవట్లేదంటగా. నేను సరిగ్గానే విన్నానండి. నాకు ముందే తెలుసు. తెలుసా? తెలిసి అబద్ధం ఎందుకు చెప్పావు? అది మీకు తర్వాత నచ్చ చెప్దామని. నాకు తర్వాత నాకు చెప్పేది. కోపడకండి, ఇలా వచ్చి కూర్చోండి. చెప్పు. ముందు కూర్చో. చెప్పు. అది మన పిల్లలిద్దరూ ఈ కేసు గురించి గొడవ పడకుండా మన కళ్ళ ముందే హాయిగా ఉండాలంటే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. ఏం లేదు, అది ఎలాగో మీ మాట వింటుంది కదా, దాన్ని బుజ్జగించో బతిమాలో ఈ కేసు వాపస్ తీసుకోమని చెప్పండి. ఒకవేళ అది వినలేదనుకోండి, దాన్ని దాన్ని చంపేస్తామని బెదిరిద్దామండి. కుట్టాలంటే పళ్ళు రాలిపోతాయి. కేసు వాపస్ తీసుకోమని చెప్పాలా? అది లేకపోతే చంపేస్తాను బెదిరిస్తావు. చేసిన వెధవ పంచాలక మళ్ళీ ఇదొకట. మీరు అతను తండ్రేనా? అది కాదు, వాడు చేసింది తప్పే. అలాగని మన పరువుని మనమే బజార్కి ఈడ్చుకుంటే ఎలా? ఏమండి ఏమండి, వాడు ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి. వాడు చేసిన తప్పే అంటున్నావు. అదేమన్నా చిన్న తప్ప? నీకు తెలుసు కదా. సిగ్గు లేకుండా మళ్ళీ వాడికి వత్తాసు పలుకుతున్నా. చిన్నపిల్లే, ముక్కు పచ్చలారని చిన్నపిల్ల ట్యూషన్కి చదువుకోవడానికి వచ్చి అన్నా అన్నా అంటూ పిలిచాడు వాడు. అలాంటి దాని మీద రాక్షసులు పడ్డాడు వాడు. సిగ్గు లేకుండా వాడికి వస్తా పలుకుతున్నావు నువ్వు. లేదు, అలాంటి వాడు బతకడానికి వీలేదు. అటువంటి వాడికి శిక్ష పడి తీరాల్సిందే, వాళ్ళకి న్యాయం జరిగి తీరాల్సిందే. నేను మాత్రం ఒప్పుకోను. అక్క ప్లీజ్, అక్క ప్లీజ్ ఈ ఒక్కసారికి ఇంకెప్పుడు పొరపాటు చేయను. ఇదిగో కావాలంటే నువ్వు నన్ను కొట్టండి, తిట్టండి, అంతేగాని ప్లీజ్ అక్క కేసు మాత్రం వాపస్ తీసుకో అక్క. చేసిన వెధవ పనికి సారీ చెప్పు. సారీ చెప్పి కోర్టులో మీడియా ముందు ఒప్పుకో. అప్పుడు చూద్దాం. నేను ఒప్పుకోను. నిన్ను నేను మాత్రం ఒప్పుకోను. వాడు కేసు వాపస్ తీసుకోవడం నేను మాత్రం చచ్చిన ఒప్పుకోను. ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి. ఏంటో నోరు బై. ప్లీజ్ అండి. ఇదిగో మీ ఇద్దరికి ఆఖరిసారిగా చెప్తున్నాను. నా మాట వింటారా వినరా? నీకు కూడా ఆఖరిసారిగానే చెప్తున్నాను, చేసిన తప్పు మర్యాదగా ఒప్పుకో. అమ్మా అది ఒప్పుకోవట్లేదమ్మా, కాంప్రమైజ్కి ఒప్పుకోవట్లేదు. అంటే నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారమ్మా, అక్కడ కొడతారమ్మా. నాకు భయంగా ఉందమ్మా. లేదమ్మా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధంగా లేదమ్మా. నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని చెప్పమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా అక్క ప్లీజ్ అక్క, ఒప్పుకోకపోతే నిన్ను చంపేస్తా.
బతకాలి. నేను బతకాలి. నేను బతకాలి. చావే. 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 చూసావమ్మా, చూసావా వీడు ఎంత తగ్గించాడో. వీడు మొదటిసారి తప్పు చేసినప్పుడే నువ్వు వీడిని ఖండించుంటే, ఒక తల్లిగా నువ్వు వీడిని ఖండించుంటే ఇంతవరకు వచ్చేది కాదు. చిన్నపిల్లమ్మా, చిన్నపిల్లతో నాకైతే జరిగేది కాదు. వీడికి శిక్ష పడాలి. వీడికి శిక్ష పడాలి. ఈరోజు ఇలాంటి వాడికి శిక్ష పడితేనే రేపు వీళ్ళలాంటి వాళ్ళు తప్పులు చేయడానికి ఇంకా భయపడతారు. మన సమాజంలో పాముని పూజిస్తాం, పులిని చూసి భయపడతాం. ఎందుకంటే పాము పుసుగొడుతుందన్న భయం, పులేమో పంజా విసురుతుందన్న భయం. అదే మేకని మాత్రం కూర వండుకొని తినేస్తాం. ఎందుకంటే మేక మౌనంగా మనం చేసే దౌర్జన్యాలన్నింటినీ భరిస్తుంది కాబట్టి. ఒక స్త్రీ కూడా అంతే. కానీ తన సమస్యని పరిష్కరించుకోవడం కోసం, తన ఉనికిని కాపాడుకోవడం కోసం అవసరమైతే పావులా పుసగొట్టాలి, లేకపోతే పులిలా పంజా విసిరాలి. నువ్వు చెప్పింది నిజం. నువ్వు చెప్పింది నిజమే. ఇలాంటి వాళ్ళు బయట ఉండడానికి వీల్లేదు. వీళ్ళ వల్ల ఆడదానికి సంఘంలో రక్షణ లేకుండా పోతుంది. ఇలాంటి వాళ్ళ నుంచి ఆడది తనను తాను రక్షించుకోవడానికి ఎంతకైనా తెగించాలి. అవసరమైతే భద్రకాళిలా కూడా మారాలి. నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. ఇంకెప్పుడు పొరపాటు చేయనమ్మా. నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు పొరపాటు చేయనమ్మా. ప్లీజ్ అమ్మా. తననా 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 తననా. బొమ్మలు బొమ్మలు బొమ్మలు, మబ్బుల దాగిన బొమ్మలు, బొమ్మలు బొమ్మలు బొమ్మలు, మబ్బుల్లో బొమ్మలు, బొమ్మల్లో బొమ్మలు, మబ్బుల్లో బొమ్మలు, మబ్బుల్లో బొమ్మలు, మబ్బుల్లో బొమ్మలు.